అది కాదమ్మా, అది రైలు బండి అనుకున్నారా లేకపోతే మీ ఇంట్లో వంటిల్లు అనుకున్నారా? భోగిని మరి వంటిల్లా వాడేసుకుంటున్నారు కదా. ఓ మై గాడ్, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. జనాలు ఇట్టా తయారవుతున్నారు ఏందో. అయినా మన జనాలకు రైలు అంటే ఆటలు అయిపోయింది అబ్బాయి. సిక్కుబుక్కు రైలే అని అనుకుంటున్నారేమో. ఈ మధ్య రకరకాలుగా రైలు భోగిలను వాడేసుకుంటున్నారండి. ఈవిడ మాత్రం కూస్ అంత డిఫరెంట్గా వాడేసుకుంది. అదేంటో ఇప్పుడు చూపించేస్తాను, మీరు సైలెంట్గా చూసేయండి. ఈ మధ్యన రైలు బోగీలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. రైల్లోనే స్నానం చేసేస్తాడు ఒకడు, డాన్సులేస్తుంది ఒక ఆమె, బాత్రూంలో పడుకుంటాడు ఓ పెద్దాయన. ఒక ఫ్యామిలీ బాత్రూంలోనే సీట్లు ఏర్పాటు చేసుకుంటుంది. ఇలా రకరకాల వీడియోలు చూసాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ మహిళ రైల్లో చేసిన వింత నిర్వాకం షాక్ ఇవ్వడంతో పాటు నవ్వులు పూయిస్తోంది. రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ తోటి ప్రయాణికులంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గాని సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే షాక్ ఇస్తోంది. సీట్లో కాసేపు కామ్గా కూర్చున్న ఆమె భోజనం టైం అవ్వగానే తన బ్యాగ్లోని ఎలక్ట్రిక్ కెటిల్ ను ముందు బయటకు తీసింది. దాని ప్లగ్ ను ఫోన్ ఛార్జింగ్ సాకెట్ కు కనెక్ట్ చేసింది. కెటిల్ హీట్ కాగానే అందులో మ్యాగీ వండేసింది. ఇది పూర్తవగానే తన కుటుంబ సభ్యులందరికీ వడ్డించేసింది. అక్కడితో ఆగకుండా ఈ తతంగమంతా ఫుడ్ బ్లాగ్ తరహాలో వీడియో రికార్డ్ చేయించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఛార్జింగ్ సాకెట్ ను ఇంతకంటే ఎవరు బాగా వాడలేరేమో అని కొందరు, ఇలా చేయడం ప్రమాదం, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరికొందరు, వివిధ రకాల ఈమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేశారు. ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా చూశారు. వీరిపైన రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారా లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.